హలో అస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మనకి ఇండియాలో కొన్ని స్టేట్స్కి కొత్త కొత్త గవర్నర్స్ రాబోతున్నారండి. అండ్ తెలంగాణకి వచ్చే గవర్నర్ ఎవరు అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ యొక్క 4వ గవర్నర్ అండ్ కొత్త గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ. ఓకేనా. సో జిష్ణు గారి కన్నా ముందు మనకి ఈఎస్ఎల్ నరసింహన్ గారు గవర్నర్గా చేశారు, తమిళిసై చేశారు గవర్నర్గా. తర్వాత సిపి రాధాకృష్ణన్ గారు కూడా మన తెలంగాణ గవర్నర్గా ప్రెసెంట్ చార్జ్ తీసుకున్నారనమాట. సో ఫ్యూ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే అసలు హూ ఈజ్ జిష్ణుదేవ్ వర్మ అని చెప్పేసి మీ అందరికీ కూడా కొద్దిగా కుతూహలం ఉంటుంది. కాబట్టి హీ వాజ్ ద ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర. లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలాగో అప్పుడు త్రిపుర యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. చేసిన తర్వాత ప్రజెంట్ మనకి రేపు 31 జూలైన ఇతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలంగాణ యొక్క 4th గవర్నర్ లాగా, రైట్. సో హీ రీప్లేసెస్ సిపి రాధాకృష్ణన్. ప్రజెంట్ సిపి రాధాకృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో అంటే జార్ఖండ్తో పాటుగా తెలంగాణకి అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారో గవర్నర్గా, ఆయన్ని రీప్లేస్ చేస్తున్నారు అనమాట. బట్ రాధాకృష్ణన్ గారు మన ఎవరైతే ఉన్నారో ఆయన జార్ఖండ్ యొక్క కొత్త గవర్నర్ కూడా కాదు. ఆయన్ని కూడా రీప్లేస్ చేసి మనకి సంతోష్ గంగ్వార్ అనే ఒక కొత్త పర్సన్ని గవర్నర్గా అపాయింట్ చేయడం జరిగింది ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఓకేనా. అండ్ ఇతని గురించి ఇంకా కొద్దిగా చూసుకున్నట్లయితే హీస్ ఆల్సో ఎ పోయెట్ అండ్ కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బుక్ చూసుకోవచ్చు, వ్యూస్ రివ్యూస్ అండ్ మై పోయమ్స్ అనే ఒక బుక్ కూడా పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఇంట్రెస్టింగ్లీ మన తెలంగాణలో ఉన్న సీనియర్ బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు ఆయన్ని త్రిపుర యొక్క గవర్నర్ చేసి త్రిపుర నుంచి ఒక పర్సన్ ఇక్కడ పంపించారు, జిష్ణుదేవ్ వర్మ గారిని తెలంగాణ గవర్నర్ కింద. మరి ఇక్కడ మీకు డౌట్ రాదా, అదేంటి ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, వై కాంట్ హీ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి కూడా మీరు అనుకోవచ్చు కదా. అంటే దాని రీజన్ అయితే ఒకటి ఉందండి. అది ఎవరైతే లక్ష్మీకాంత్ చదివారో వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో దానికన్నా ముందు నేను ఏం చెప్తాను అంటే లైక్ ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఫ్యూ క్వశ్చన్స్ అడిగే ముందు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను లిటిల్ బిట్, అంటే జస్ట్ ఒక స్కెలిటన్ లాగా. ఓవర్వ్యూ అనేది మీరు కంప్లీట్గా లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్లో చదువుకోండి. సో యూజువల్లీ గవర్నర్ మనకి ప్రతి స్టేట్కి కూడా ఒక గవర్నర్ అనేది ఉండేవాళ్ళు అనమాట. ఎప్పటి వరకు అంటే 1956 ముందు. ఎప్పుడైతే మనకి 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 అమెండ్ అయిందో అప్పుడు ఏం చెప్పారు అంటే ఒక గవర్నర్ 2 లేదా అంతకన్నా ఎక్కువ స్టేట్స్కి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు. అందుకే మనకి సిపి రాధాకృష్ణన్ గారు జార్ఖండ్తో పాటుగా తెలంగాణను కూడా చూసుకున్నారు అనమాట, రైట్. అండ్ ఒక గవర్నర్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ మనకి మెన్షన్ చేసింది ఏంటి అంటే సిటిజన్ అయి ఉండాలి, అంటే భారతదేశ పౌరుడు అయి ఉండాలి, దాంతోపాటుగా 35 years కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేసింది అనమాట. సో మరి గవర్నర్ ఎలా అపాయింట్ చేస్తారు, డైరెక్ట్గా మనం ఓటేసి ఎన్నుకోవచ్చు అంటే హీఈస్ నైదర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ నార్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అనమాట. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది కదండి, లైక్ ఎలక్టోరల్ కాలేజ్, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అలా ఇండైరెక్ట్గా కూడా మనం ఎలక్ట్ చేసుకోలేము అనమాట. మరి గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు అని చెప్పేసి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైతే పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ లేదా ఇంకేదన్నా బుక్ చదువున్నారో మీ అందరికీ తెలుసు. అండ్ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అండ్ ఓత్ ఎవరు తీసుకుంటారు, ఓకేనా, అది కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం, వై గవర్నర్ అంటే ప్రతిసారి కూడా వేరే స్టేట్ నుంచి వచ్చి గవర్నర్గా మన స్టేట్లో వర్క్ చేస్తారు, లేదా మన స్టేట్ గవర్నర్ వేరే స్టేట్స్కి వెళ్ళి వర్క్ చేస్తారు అంటే మనకి సర్కారియా కమిషన్ ఏదైతే ఉందో మనకి సర్కారియా కమిషన్ కొన్ని రూల్స్ మనకు చెప్పింది అనమాట. ఏం చెప్పింది, ఎవరైతే గవర్నర్ ఉంటారో సేమ్ స్టేట్ నుంచి ఉండకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టింది. కాబట్టి ఆ రూల్ ప్రకారంగా ఎప్పుడు కూడా తెలంగాణ హోమ్ స్టేట్ యొక్క గవర్నర్ ఇక్కడ వర్క్ చేయరనమాట, వేరే స్టేట్స్లో వర్క్ చేస్తూ ఉంటారు, ఓకేనా. నేను సింపుల్గా చెప్పాను, మీరు ఇంకా లక్ష్మీకాంత్ బుక్లో చాలా డీటెయిల్గా వినండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ ఎన్ని ఇయర్స్ పాటు అపాయింట్ అవుతారంటే యూజువల్లీ మనకి 5 years అంటే 5 సంవత్సరాల కాలం పాటు అపాయింట్ అవుతారు. కాకపోతే ప్రెసిడెంట్ ఇక్కడ ఎనీ టైం ఒక గవర్నర్ని రిమూవ్ చేయొచ్చు, లేదా గవర్నర్ ఎనీ టైం మనకి రెసిగ్నేషన్ ప్రెసిడెంట్కి రాసి ఇవ్వచ్చు అనమాట, రైట్. సో దీస్ ఆర్ ద ఫ్యూ పాయింట్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. బట్ మీరు మన పాలిటీ క్లాసెస్, అమృత్ సార్ క్లాసెస్ కానీ లేకపోతే మీరు ఓన్గా చదువుకున్నా కానీ లక్ష్మీకాంత్ బుక్ మీకు ఇంకా చాలా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. జస్ట్ నేను ఒక ఓవర్వ్యూ చెప్పాను, అంటే బేసిక్గా అందరూ ఈ వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి మినిమం బేసిక్స్ మీకు తెలియాలి. కాబట్టి ఫస్ట్ సిటిజన్ అయి ఉండాలి, 35 years కంప్లీట్ అయి ఉండాలి. అండ్ మనకి జిష్ణుదేవ్ వర్మ గారు ఓన్లీ తెలంగాణకే ఉండొచ్చా అంటే లేదు, హీ కెన్ బి
అపాయింటెడ్ ఫర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఉందనుకోండి, కర్ణాటక కూడా ఆయన్ని అపాయింట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. అండ్ ఇప్పుడు జార్ఖండ్కి కొత్త గవర్నర్ ఎవరు అంటే సంతోష్ గంగ్వార్ గారు జార్ఖండ్కి కొత్త గవర్నర్గా వ్యవహరిస్తున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకు మన హోమ్ స్టేట్ గవర్నర్స్ ఉండరు అని చెప్పేసి. తర్వాత ఇతను రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు అంటే ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ ఇవ్వచ్చు. బట్ ఈ రెండు మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, గవర్నర్ని లైక్ ఎవరు అపాయింట్ చేస్తారు అండ్ ఓత్ ఎవరు తీసుకుంటారు. అంటే రేపు 31 జూలైన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఓత్ అసలు ఎవరు తీసుకుంటారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.